హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్. ఈరోజు మన ఛానల్లో ఏపీలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్ నుంచి అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ మనకు వచ్చిందండి. ఇందులో భాగంగా కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీ కూడా లేదు. మనం జస్ట్ ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చండి. ఇంతకుముందు జరిగిన నోటిఫికేషన్కి ఇప్పుడున్న నోటిఫికేషన్కి ఉన్న తేడా ఏంటి, సో ఈ జాబ్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది నేను తెలుసుకున్న విషయాలు అవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. మీరు వీడియోని కొంచెం పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే పూర్తి నిర్ణయానికి వచ్చి అప్లై చేయాలా వద్దు అనేది మీరైతే డెసిషన్ తీసుకోండి. ఇంతకుముందు రిలీజ్ చేస్తున్నటువంటి కెరియర్ గైడెన్స్లో వచ్చేపాటికండి, సో అక్కడ జాబ్ రోల్ ఏంటంటే పర్టికులర్గా కొన్ని లొకేషన్స్ ఇచ్చేవాళ్ళండి. అయితే 2 స్కూల్సా 3 స్కూల్ లేదా జూనియర్ కాలేజెస్ అని ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు వారంలో అక్కడికి వెళ్ళి పిల్లల యొక్క మెంటల్ ఎబిలిటీ ఎలా ఉందో చెక్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళండి. అలాగే నెక్స్ట్ కెరియర్లో నెక్స్ట్ ఏ స్టెప్కు ముందుకు వెళ్ళాలి, ఇంటర్ తర్వాత ఏం తీసుకోవాలి, డిగ్రీ తర్వాత ఏదైనా కోర్సెస్ చేయాలా, లేదంటే జాబ్స్కి వెళ్ళాలంటే ఎలా ఉండాలి, సో గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఈ చిన్న వయసులోనే చెప్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు మంచి విధానంతో ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చిందండి. బట్ ఈ ప్రాజెక్ట్ అనేది కాంట్రాక్ట్ బేస్డ్ ప్రాజెక్టేనండి. కానీ ఇవి తీసేసి అయితే పోస్టులు అయితే కాదు, కంటిన్యూగా ఉండే పోస్టులు. ఎందుకంటే మంచి పోస్టులు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇంక్రిమెంట్ జరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటాయండి. సో కాంట్రాక్ట్ పోస్టులు అంటే మీకు తెలిసిందే కదండి, కంటిన్యూగా ఉంటాయి. పేరుకే కాంట్రాక్ట్ కానీ బట్ కంటిన్యూగా ఉంటాయండి. సో ఆ విధంగానే లాస్ట్ టైం ఒక 2-3 నోటిఫికేషన్ రిలీజ్ చేసి అందులో జరిగిన అవకతవకల వల్ల, అంటే కొంతమంది అమౌంట్ కట్టానడం, లేదంటే ఫేక్గా రావడం, లేదంటే ఫేక్ సర్టిఫికేట్లతో రావడం వల్ల క్లోజ్ అయిందన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. సో అవన్నీ కాదు అని చెప్పేసి మళ్ళీ పూర్తిగా జెన్యున్గా చేయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి మొత్తము 26 జిల్లాల్లో ఉన్నటువంటి మండలాల్లో మొత్తం 103 ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారండి. సో ఇప్పుడు 103, నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ విధంగా నా గెస్సింగ్ ప్రకారం, అంటే నా అనాలిసిస్ ప్రకారం అండి, సుమారుగా 1000 పోస్టుల దాకా తీసే అవకాశం ఉండొచ్చండి. అంటే పాత పోస్టులు కొత్త పోస్టులు కలిపి 1000 లేదా 1200 దాకా ఉండొచ్చు. సో అవి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారని పర్టికులర్గా లేదు. ఎందుకంటే సో కాలేజెస్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఒక 1200 దాకా ఉండొచ్చండి. ఆ విధంగా నేను చెప్పాను. సో ఈ కౌంట్ అనేది ముందుకి వెనక్కి అవ్వచ్చండి, ఇదే కరెక్ట్ అని నేను చెప్పలేను. సో ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏంటంటే డైరెక్ట్గా స్కూల్స్ అని చెప్పకుండా మండలాల్లో ఉంటాయండి. సో మీకు పర్సన్కి ఒక మండలం ఇచ్చేసిన ఆ మండలంలో 4-5 స్కూళ్ళు ఉండొచ్చు, జూనియర్ కాలేజెస్ కానీ లేదంటే స్కూల్స్ కానీ, సో పెద్ద పెద్దవి. సో అక్కడికి వెళ్ళి మీరు ఏంటంటే పిల్లలకి కెరీర్ గైడెన్స్ మీద, లేదంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి లేదా హెల్త్ మీద ఎలా ఉండాలి అనేవి ఇలాంటివి మీరు గైడెన్స్ ఇస్తూ ఉండాలండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, పోస్ట్ నేమ్ వచ్చేపాటికి కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అండి. మొత్తం 26 జిల్లాల్లో 103 ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నాను కదండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి 4th ఏప్రిల్ 2025 అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 20th ఏప్రిల్ 2025 అండి. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ త్రూ ద మెయిల్ ద్వారా మళ్ళీ ఏంటంటే దీనికి ఏదైనా ఇంటర్వ్యూ ఉందా లేదా ఎగ్జామ్ ఉందా లేదా డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషనా, ఇవన్నీ త్రూ ద మెయిల్ ద్వారానే వస్తుందండి. దీనికి పర్టికులర్గా డేట్ అని చెప్పలేమండి. మనం అప్లై చేసుకున్న పర్సన్స్ బట్టి, సో ఎక్కువ మంది ఉంటే ఎగ్జామ్ పెట్టడం, లేదా మీడియంగా లేదా ఓకే సరిపడా ఉన్నారు అంటే దాన్ని బట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, లేదంటే పోస్టుకు తగ్గ సెలెక్ట్ అయ్యారంటే సో వాళ్ళని తీసుకుని డాక్యుమెంట్ వెరిఫై చేసి మినిమం నాలెడ్జ్ ఉందో లేదా చెక్ చేసి అయితే ఇస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాము, ఇంటర్వ్యూ లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా ప్రతిదీ ఎంతమంది అయితే అప్లై చేశారో దాని మీద మాత్రమే బేస్ అయి ఉంటుందండి. సో అదేవిధంగా దీనికి ఎన్ని మార్కులకు ఉంటుంది ఏంటిది కూడా చెప్పలేమండి. అది 60కు ఉండొచ్చు, 110కు ఉండొచ్చు, లేదా 100కు ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో మీకు రైటింగ్ టెస్ట్ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు చెప్పినప్పుడు మీరు స్పీడ్గా రాసుకుంటారు, కానీ లేదంటే మీరు ఏదైనా కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరైనా ఏదో చెప్తుంటే అది మీరు స్పీడ్గా రాయడానికి, సో ఆ రైటింగ్ అనేది మీరు స్పీడ్గా ఉందా లేదా అనే టెస్ట్ కూడా ఉంటుందని, సో ఇది నా పర్సనల్ ఎంక్వైరీలో తెలిసిన విషయం అండి. ఇంటర్వ్యూ జరగవచ్చు, అలాగే ఎగ్జామ్ మామూలుగా కంప్యూటర్ బేస్ మీద ఎగ్జామ్ జరగవచ్చు, అలాగే రైటింగ్ టెస్ట్ కూడా ఉంటుందండి. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకండి ప్రతి నెల అక్షరాల 30,000 వరకు అయితే శాలరీ ఇవ్వనున్నారండి.
ఏజ్ విషయానికి వచ్చేపాటికండి ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని లేకుండా ప్రతి ఒక్కరూ 45 సంవత్సరాల లోపు ఉన్నట్టు వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. సో 45 దాటిన తర్వాత అంటే మనం ఇక చెప్పలేమండి. 45 ఎండింగ్ అయితే ఇచ్చారండి. క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎంఎస్సి ఇన్ సైకాలజీ కానీ, ఎంఏ ఇన్ సైకాలజీ కానీ, బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ చేసి ఉండాలండి. లేదంటే డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. అదేవిధంగా నేను చేసిన పర్సనల్ ఎంక్వైరీలు ఏంటంటే బీఈడీ చేసిన వాళ్ళు సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుందండి, కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేయండి. ఇది ఖచ్చితంగా కన్ఫామ్గా అప్లై చేసుకోవచ్చు అంటే నేను చెప్పలేనండి. ఇంతకుముందు జరిగిన నోటిఫికేషన్లో అవకాశం ఉందని తెలిసిందండి. సో ఇప్పుడు కూడా దీనికైతే డైరెక్ట్గా మనం చూపించలేదు, బట్ సైకాలజీ సబ్జెక్ట్ మీరు చదివారు కాబట్టి అప్లై చేయండి అండి. కుదిరితే ఒక ఇంటర్వ్యూ కనుక ఫేస్ చేశారనుకోండి అయితే ఉద్యోగం, లేదంటే ఎటువంటి ఫీ కూడా లేదు కాబట్టి జస్ట్ అప్లై చేయండి. బీఈడీలో సైకాలజీ చదివిన వాళ్ళు వాళ్ళే కాదండి, ఎవరైనా సరే సైకాలజీ కనుక మీరు చదువుంటే అట్లీస్ట్ ఒక సెమిస్టర్లోనే చదువుంటే మీరు అప్లై చేయండి. అంటే ఇది నా పర్సనల్ అభిప్రాయం అండి, ఫీ కూడా లేదు కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉండాలా వద్దా అంటేనండి, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదండి. ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోయినా పర్వాలేదు, అప్లై చేయండి అండి. మీకు జాబ్ రోల్ విషయానికి వచ్చేవాటికండి కండక్ట్ 1-on-1 కౌన్సిలింగ్ సెషన్స్ విత్ స్టూడెంట్స్ అండి. సో వాళ్ళకి సంబంధించిన కెరీర్ ఆస్పెక్ట్స్ మీద, లేదంటే అకాడమిక్ మీద, లేదంటే వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారో లేదు అని తెలుసుకొని వాళ్ళకి పర్సనల్ స్ట్రెంత్ ఎంత ఉంది, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి అని తెలిసి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం కోసమైతే ఈ ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్తో ఏర్పాటు చేసి అయితే సమగ్ర శిక్ష ద్వారా అయితే ముందుకు తీసుకొచ్చిందండి. కాబట్టి మీరు కరెక్ట్గా ఉండి పిల్లల్ని మంచి వేలో తీసుకెళ్ళడం కోసం అయితేనే ఈ ప్రోగ్రామ్ అండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే టీచర్స్కి దగ్గరగా ఉండి టీచర్స్తో కలిసి వర్క్ చేయడం, అలాగే అడ్మినిస్ట్రేషన్స్ గురించి పిల్లలకి చెప్పడం, ఆ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు నేర్చుకోవడం కూడా వీళ్ళ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే వీళ్ళు వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేయవలసి అయితే ఉంటుందండి. అంటే ఎవరైనా బయట నుంచి ఏదైనా పిల్లల్ని తీసుకురావడం కానీ, లేదంటే బయట నుంచి ఎవరైనా మోటివేటర్స్ తీసుకురావడం, లేదంటే వీళ్ళే మోటివేటర్స్ క్లాసెస్ కండక్ట్ చేయడం, లేదంటే వీళ్ళే వేరే స్కూల్కి వెళ్ళి చెప్పడం, లేదా వేరే స్కూల్ టీచర్ని ఎక్కడికి వచ్చి చెప్పడం, అంటే గెస్ట్ లెక్చరర్ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడం కోసం వీళ్ళైతే ఉపయోగించుకుంటారండి. ఈ ఉద్యోగానికి ఏపీ తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేయొచ్చండి, కానీ లొకేషన్ విషయానికి వచ్చేపాటికి ఏపీలోనే ఉంటుందండి. సో ఇండియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి, ఏపీ తెలంగాణ కదా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ మాత్రం ఏపీలో అయితే ఉంటుందండి. వీళ్ళు సమగ్ర శిక్ష ఎస్పీడీ కింద అయితే వర్క్ చేయవలసి అయితే ఉంటుందండి. మరి వీళ్ళతో పాటు వీళ్ళకి మరి ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళందరికండి మినిమం నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ మీద కానీ, ఎక్సెల్ మీద కానీ, పవర్ పాయింట్ మీద కూడా ఉండాలండి. ఎందుకంటే రేపు ఏదైనా సరే పవర్ పాయింట్ ఏదైనా ప్రజెంటేషన్ చేయాలి అన్నా సరే, ఎందుకంటే ఈ కెరియర్ గైడెన్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది మనం ప్రొజెక్టర్ మీద చూపిస్తూ ఉంటాం కాబట్టి పీపీటీ కూడా వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలండి. సో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి, ఎగ్జామ్ కానీ లేదంటే ఏదైనా డేట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఈ 20 or 30 డేస్లో మీరు నేర్చుకుంటే ఈజీగా వస్తుందండి. ఎందుకంటేనండి మీకు పర్టికులర్గా సర్టిఫికేట్స్ ఏమి అడగలేదండి ఇక్కడ, కంప్యూటర్ సర్టిఫికేట్స్, కాబట్టి వీళ్ళనంతవరకు అందరూ ట్రై చేయండి అండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందోనండి, సో ఈ మెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్టే మీకు ఉన్నటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతిదీ పర్సనల్ డౌట్ కానీ ఏదైనా రెక్టిఫై చేసుకోవచ్చండి. అలాగే దీనికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి. దీనికి అప్లై చేసేటప్పుడు మీ సర్టిఫికేట్స్, అదేవిధంగా మీ లేటెస్ట్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది కూడా మీరు అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి. గూగుల్ ఫామ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఈ గూగుల్ ఫామ్లో మొత్తం మన పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ 1-2 సార్లు చెక్ చేసుకొని అయితే కరెక్ట్గా అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి అండి, ఈసారి జెన్యున్గా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అవకాశాలు కాదండి, ఈసారి జెన్యున్గానే జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యి ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేయండి. మీరు కరెక్ట్గా ఉంటే స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కరెక్ట్గా ఉంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకొచ్చారండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదంటే Call-me-4 అనే యాప్లోకి వెళ్ళి ఏపీ న్యూ యాప్షన్ జాబ్స్ అప్డేట్స్ అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుందండి. సో దాని ద్వారా మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చండి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకుని మాత్రమే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.